హలో ఆల్, వెల్కమ్ టు ఆర్ న్యూస్. ఈరోజు ప్రభాత వెలుగుకు సంబంధించిన కొన్ని వార్తలు అనేది చూద్దాం. అయితే ఇక్కడ సొమ్ముతో దుబాయ్లో దందా అన్నట్టు ఒక వార్త అనేది చూస్తున్నాం హెడ్లైన్. ఇక లీడర్లు, సినీ, ఇతర ప్రముఖులు పెట్టుబడులకు అడ్డగా యుఏఈ అన్నట్టు ఒక వార్త అనేది చూస్తున్నాం. ఇక కేదార్నాథ్ అనుమానాస్పద మృతిలో బయటకు వస్తున్న భాగోతాలు అన్నట్టు ఒక వార్త అనేది చూస్తున్నాం. 10 ఏళ్ల రాష్ట్రంలో భూములు, మైనింగ్ కాంట్రాక్టులు, ఇతర మార్గాలలో వేల కోట్ల సంపాదన, ఇక ఆ సొమ్మంతా హవాలా, ఇక క్రిప్టో కరెన్సీ రూపంలో దుబాయ్ కి తరలించినట్టు ఒక వార్త అనేది చూస్తున్నాం. ఇక్కడ రియల్ ఎస్టేట్, హోటల్స్, చమురు, గోల్డ్ బిజినెస్, ఇన్వెస్ట్మెంట్, ఇక్కడ ఉత్తర తెలంగాణలో నుంచి గల్ఫ్ 10 మంది కీలక నేతలు, వ్యాపారులు ఇక నెలలకు కనీసం 4-5 సార్లు దుబాయ్ కి చక్కర్లు అన్నట్టు. ఇక బినామీలు, బ్రోకర్లు, నెట్వర్క్, ఇక ఆర్థిక అవకతలపై ఈడీ, ఐటీ ఫోకస్ అన్నట్టు ఒక వార్త అనేది చూస్తున్నాం. మొన్నటి వరకు దుబాయ్ లో కేదార్నాథ్ అనే వ్యక్తి అనేది మరణించడం జరిగింది. ఆయన మన సినీ ఇండస్ట్రీకి సంబంధించిన సన్నిహితులు ఉన్నారు. అదేవిధంగా రాజకీయ నాయకులలో కూడా చాలా మంది ఆయనకు మిత్రులు ఉన్నట్టు ఒక వార్త అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక రాష్ట్రంలో బడా రాజకీయ నేతలు, సినీ, ఫార్మా, ఇతర రంగాల్లో ప్రముఖులు తమ పెట్టుబడులు దుబాయ్ కు అడ్డగా మార్చుకున్నారు. ఇక ఇక్కడ వ్యాపారాల కాంట్రాక్టులతో సంపాదించిన సొమ్మంతా హవాలా, క్రిప్టో కరెన్సీ రూపంలో దేశ సరిహద్దులు దాటిస్తున్నారు. ఏటా వేల కోట్ల రూపాయలు అక్రమ మార్గంలో దుబాయ్ కి తరలించి అక్కడ దందాలు సాగిస్తున్నారు. ఇక రియల్ ఎస్టేట్, హోటల్స్, గోల్డ్ బిజినెస్, చమురు, బావులు, ఇతరత్ర రంగాల్లో బినామీల పేరుతో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. గతంలో తమ అవినీతి సొమ్మును స్విస్ బ్యాంక్ లో దాచుకునేవారు, కానీ ఇప్పుడు యుఏఈకి షిఫ్ట్ అయ్యారు అన్నట్టు ఒక వార్త. ఇక రియల్ భూమ్ పెంచి సంపాదించి ఇక గత ప్రభుత్వం కొందరు హైదరాబాద్ చుట్టూ సంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి, సంగారెడ్డి జిల్లాలో ఎకరాల భూమి కూడబెట్టుకున్నారు. 100 ఎకరాలు వివాదాస్పద భూములు తక్కువ ధర కొని ఆ తర్వాత ధరణి పోర్టల్ సాయంతో ప్రోహిబిటెడ్ లిస్ట్ లో నుంచి తొలగించడం ద్వారా సొంతం చేసుకున్నారు. ఇక ఎన్నికల్లో ఓడిపోయాక అక్కడే తీసివేసి గత సర్కారు చక్రం తిప్పినావో 10 మంది కీలక నేతలు, వారి అనుచరులు దుబాయ్ లో వేల కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేసినట్టు తెలుస్తుంది. వీరంతా అక్కడ తమ దందాలు చూసుకునేందుకు ప్రత్యేకంగా బినామీలు, బ్రోకర్లతో నెట్వర్క్ ఏర్పాటు చేసుకున్నారు. ఇక పర్యవేక్షణ కోసం నెలలో కనీసం 3-4 సార్లు ఈ నేతలంతా దుబాయ్ కి చక్కర్లు కొడుతుంటారు. ఇక సరామామూలైంది. ఇక ఓ ముగ్గురి మాజీ ఎమ్మెల్యేలు అయితే ఎన్నికల్లో ఓడిపోయాక దుబాయ్ లోనే తీసివేసి వ్యాపారులు కొనసాగిస్తున్నారు. ఇక డ్రగ్స్ కేసు నిందితుడు కేదార్నాథ్ ఇటీవల దుబాయ్ లోనే అనుమానాస్పదిగా మృతి చెందడం, లీడర్ల దందాలు భాగోతం ఒక్కొక్కటికి బయటకు వస్తున్నాయి. ఇక ఓ మాజీ ఎమ్మెల్యే కేదార్నాథ్ బినామీగా ఉన్నట్టు ప్రచారం జరుగుతుంది. ఇక ఆ మాజీ ఎమ్మెల్యే కూడా ప్రస్తుతం దుబాయ్ లోనే ఉన్నట్టు తెలుస్తుంది. కేదార్నాథ్ మృతిపై దుబాయ్ పోలీసులు సీరియస్ గా దర్యాప్తు చేస్తున్నారు. ఇక పోస్ట్ మార్టం పూర్తయిన అనంతరం మృతదేహం ఇండియాకు తరలించే అవకాశం ఉంది. ఇక కేదార్నాథ్ హత్య అయితే ఆ కేసు పలువురు మాజీ ఎమ్మెల్యేలు మేడకు చుట్టుకునే ఛాన్స్ ఉందని పోలీసు వర్గాలు చెబుతున్నాయి అన్నట్టు ఒక వార్త అనేది చూస్తున్నాం. ఇది దుబాయ్ కి సంబంధించిన మొన్నటి వరకు కేదార్నాథ్ అనే వ్యక్తి ప్రొడ్యూసర్, అయినా ఫిలిం ప్రొడ్యూసర్, తెలుగు సినిమా ప్రొడ్యూసర్ అయినా సో అక్కడ దుబాయ్ లో చనిపోవడం జరిగింది. సో పోలీసులు ప్రస్తుతం అయితే ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు ఆయన ఎలా చనిపోయారని. ఒకవేళ అది హత్య అయితే కొంతమంది రాజకీయ నాయకులు కూడా జైలుకి వెళ్లే అవకాశాలు ఉన్నట్టు ఒక వార్త అనేది చూస్తున్నాం. తర్వాత ఇక తెలంగాణ రైజింగ్ ఎవరు ఆపలేరు. ఇక కొందరు సాధ్యమా అన్నారు, ఇప్పుడు ప్రపంచమే అంగీకరిస్తుంది అన్న సీఎం రేవంత్ రెడ్డి. ఇక హెచ్సిఎల్ టెక్ కొత్త క్యాంపస్ ను ప్రారంభిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు అన్నట్టు ఒక వార్త అనేది చూస్తున్నాం. ఇక ఏడాదిలోనే దేశీ విదేశీ పెట్టుబడులు రాపడ్డం. ఇక అందరికన్నా ముందే ఏఐని రాష్ట్రం పుచ్చుకుంది. ఇక ప్రపంచ స్థాయి నగరాల్లో హైదరాబాద్ పోటీ అని వెల్లడి. ఇక మాదాపూర్ హెచ్సిఎల్ కొత్త క్యాంపస్ ను ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ హైదరాబాద్ రైజింగ్ ఎవరు ఆపలేరని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఇక రాష్ట్ర అభివృద్ధి కోసం తెలంగాణ రైజింగ్, హైదరాబాద్ రైజింగ్ అని మేము అన్నప్పుడు మొదట్లో కొందరు సందేహాలు వ్యక్తం చేశారు. ఇక జరుగుతున్న పరిమాణాలు ఇప్పుడు కొందరు అంగీకరిస్తున్నారు. ప్రపంచమంతా ఒప్పుకుంటున్నది కదా తెలంగాణ రైజింగ్, హైదరాబాద్ రైజింగ్ ఆగాదు అని ధీమా వ్యక్తం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక ప్రస్తుత దేశంలో తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ నగరం వేగంగా అభివృద్ధి చెందుతుందని తెలిపారు. ఇక హైదరాబాద్ మాదాపూర్ హెచ్సిఎల్ కొత్త క్యాంపస్ ను గురువారం సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏడాది కాలంలో అత్యధిక అంతర్జాతీయ విదేశీ పెట్టుబడులు తెలంగాణ ఆకర్షించి దేశంలో అగ్రస్థానంలో నిలుస్తున్నాయని చెప్పడం జరిగింది సీఎం రేవంత్ రెడ్డి. తర్వాత ఇక ఆర్టిఫిషియల్ ఏఐ ముందుగా అందిపుంచుకున్నామని, రాష్ట్రంలో అత్యల్ప దౌర్బలం ఉందని తెలిపారు. ఇక రాష్ట్ర అభివృద్ధి కోసం పెట్టుబడులతో ముందుకు అన్నట్టు సీఎం రేవంత్ రెడ్డి కూడా వ్యాఖ్యానించడం జరిగింది. తర్వాత ఇక కాళేశ్వరం సంబంధించిన అంశాలు. ఇక కేసీఆర్ చెప్తేనే 60% అడ్వాన్స్ ఇచ్చినట్లు చెప్పారు జస్టిస్ బోస్. తర్వాత ఇక కాళేశ్వరం బ్యారేజ్ అదనపు పనులకు ముందుగానే నిధులు ఇవ్వాలన్నారు. ఇక జ్యుడిషియల్ కమిషన్ ఎంక్వైరీ రిటైర్డ్ ఏఎన్సీ మురళీధర్ కూడా వెల్లడించడం జరిగింది. తర్వాత ఇక
బ్యారేజ్ ఎంత ఖర్చు అవుతుందని ప్రశ్నించిన కమిషన్ ఇక రూపాయలు 9,000 కోట్లు వరకు ఖర్చు అయి ఉంటుందని మురళీధర్ ఇక డిపిఆర్ 13,559 కోట్లు అంచనా వచ్చారని కమిషన్ ఫైర్ ఇక బ్యారేజ్ నీళ్లు నిల్వ చేయాలని చెప్పింది కేసీఆర్ నల్ల వెంకటేశ్వర ఇక వాపస్ డిపిఆర్ ఖర్చు 649 కోట్లు కాదు 9 కోట్లే అని వెల్లడించిన ఇక నాకేం తెలియదు యాదికి లేదు అన్నట్టు కూడా చెప్పడం జరిగింది. ఇక డిపిఆర్ రిటైర్ ఈఎన్సీ మురళీధర్ సమాధానం ఇక పుస్తకాలు చదవండి ట్రిపుల్ డ్రై ఫ్రూట్స్ తినందని జస్టిస్ బోస్ సెటైర్ ఇక ప్రభుత్వం ముందే ఎవరు అని ప్రశ్నించిన కమిషన్ ఇక ప్రిన్సిపల్ సెక్రటరీలు అంటారు సమాధానం ఇక రాజ్యాంగంపై కనీస అవగాహన కూడా లేదంటూ కమిషన్ ఫైర్ అయ్యారు మురళీధర్పై. ఇక తెలంగాణలో భవిష్యత్తు మాదే అన్న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఇక బీఆర్ఎస్ ఫామ్ హౌస్ పార్టీ దాంతో పొత్తు ముచ్చటే లేదు అన్నట్టు వ్యాఖ్యానించడం జరిగింది కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా. ఇక మీడియా చిట్చాట్ లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా వాక్యాలు ఇక బీఆర్ఎస్ ను ప్రజలు ఖాళీ చేస్తారు ఇక మేము ఖాళీ చేయాల్సిన పని లేదు దోచుకోవడానికి కొడుకు కూతుర్ని కేసీఆర్ వదిలిండు ఇక రాష్ట్రంలో సంస్థ గతంగా బలిపడుస్తున్నాం ఇక వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పార్టీలోని కొత్త నేతలు హద్దులు దాటవద్దు త్వరలో రాష్ట్ర అధ్యక్షుడు జాతీయ అధ్యక్షుడు ప్రకటన ఇక తమిళనాడు పశ్చిమ బెంగాల్లోని గెలుపు లక్ష్యంగా పనిచేస్తున్నామని అమిత్ షా వెల్లడి ఇక బీజేపీలో జనసేన విలమయ్యే ప్రసక్తే లేదని వ్యాఖ్యానించడం కూడా జరిగింది అమిత్ షా. ఇక తెలంగాణ రాష్ట్రంలో భవిష్యత్తు బీజేపీలోని సంస్థాగత తాము బలపడుతున్నామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అన్నారు. ఇక దక్షిణాదిలో తెలంగాణ తమిళనాడు విజయం సాధించడమే మా టార్గెట్ గా పనిచేస్తున్నామని అమిత్ షా చెప్పడం జరిగింది. ఇక తమిళనాడు విజయం సాధించడం మా టార్గెట్ అన్నారు. ఇక అటు పశ్చిమ బెంగాల్లోని అధికారంలో వస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఇక తెలంగాణ బీఆర్ఎస్ పని అయిపోయింది తెలంగాణలో బీఆర్ఎస్ పని అయిపోయింది ఆ పార్టీ ఫామ్ హౌస్ కే పరిమితమైందని విమర్శించడం జరిగింది. ఇక బీఆర్ఎస్ మాకు పొత్తు ముచ్చటే లేదని అన్నారు. ఇక ఇది ఫామ్ హౌస్ పార్టీ నుంచి పార్టీని నడిపిస్తే దానిని భవిష్యత్తు ఉంటుందా మేము తెలంగాణలో ఏ పార్టీను కలిసి లేము అమిత్ షా స్పష్టం చేయడం జరిగింది. అంటే ఇక్కడ అమిత్ షా ఏమంటున్నారంటే బీఆర్ఎస్ ఫామ్ హౌస్ పార్టీ అంటున్నారు ఆ పార్టీ వచ్చే భవిష్యత్తులో ఎలాంటి మార్పు అనేది ఉండకూడదు అని చెప్పడం జరిగింది అమిత్ షా. ఇక ఎస్ఎల్బిసికి సంబంధించిన ఒక వార్తని చూస్తున్నాం. ఆ రోజు టైం వేస్ట్ చేశారు 8 మంది ప్రాణాలపై సర్కార్కు చిత్తశుద్ధి లేదు. ఇక హరీష్ రావు ఇక ప్రభుత్వ వైఫల్యంతో రెస్క్యూలేట్ ఇక ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా పనులు మొదలు పెట్టారు టన్నల్ దగ్గరికి వచ్చేందుకు సీఎం కు టైం లేదా అన్నట్టు హరీష్ రావు ఫైర్. ఇక బీఆర్ఎస్ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగింది ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇక గత సర్కార్ టెన్నిల్ పనులు మధ్యలో వదిలేసింది ఉత్తమ్ ఇక కనీసం కరెంటు సప్లై కూడా ఇవ్వలేదు దాంతో డివాటరింగ్ ఇబ్బందులు 2-3 రోజుల్లో రెస్క్యూ ఆపరేషన్ పూర్తి చేస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించడం జరిగింది. ఇక కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మమ్మల్ని అడిగి హామీనిచ్చారా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నేనా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నేను ఏ ప్రాజెక్టులు అడ్డుకున్నానో నిరూపించాలి అన్నట్టు కిషన్ రెడ్డి సవాల్ విసరడం జరిగింది. ఇక రేవంత్ రెడ్డి బెదిరింపులకు భయపడ ఇక పాలనా చేతగా ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు లేనిది ఉన్నట్టు చెప్పడం అలవాటైపోయింది అన్నట్టు కిషన్ రెడ్డి ఫైర్ అవ్వడం జరిగింది సీఎం రేవంత్ రెడ్డిపై. తర్వాత ఇక రాష్ట్రానికి 40 ఏపీకి 20 టీఎంసీలు కేటాయించినట్టు ఒక వార్తని చూస్తున్నాం. ఇక కేఆర్ఎంపీకి సంబంధించి ఇక 2 రాష్ట్రాలకు అవసరాలు కృష్ణా బోర్డు కేటాయింపు ఇక ప్రస్తుతం సాగర్ శ్రీశైలం అందుబాటులో 60 టీఎంసీలు ఇక నీటిని పొదుపుగా వాడుకోవాలని 2 రాష్ట్రాలకు ఆ కమిటీ అనేది సూచించినట్టు వార్త. ఇక్కడ ఏపీకి 16 టీఎంసీలు ఇవ్వాలని తెలంగాణ డిఎల్ ఇక 2 వారాలకు కిలుకనున్న ఏపీ 23 టీఎంసీలకు పట్టు ఇక 2 వారాల తర్వాత ఈఎన్సీ సమావేశం అవ్వాలని సూచించింది ఆ బోర్డు. తర్వాత ఇక ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ సీట్లపై బీసీ వర్సెస్ ఓసీ అన్నట్టు ఒక వార్త అనేది చూస్తున్నాం. ఇక మార్చి 3 తారీఖు నాడు నోటిఫికేషన్ అనేది విడుదల అయ్యే అవకాశం ఉంది. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీకి సంబంధించిన 5 సీట్లు ఖాళీ అవుతుంది తెలంగాణ రాష్ట్రంలో. ఇక కాంగ్రెస్ 4 సీట్లపై ఇప్పటికే ఓసీ లీడర్లు కన్ను ఇక ఒప్పుకునే పరిస్థితి లేదంటున్న బీసీ నేతలు ఇక కనీసం 2 సీట్లు ఇవ్వాలని పట్టు. ఇక ఓసీ నేతల తీరుపై భగ్గమంటున్న బీసీ లీడర్లు ఇక తమకు పదవులు కాకుండా అడ్డుపడుస్తున్నారని ఆరోపణ. రేసులో పలువురు ఎస్సీ ఎస్టీ మైనారిటీ నేతలు కూడా ఇక హైకమాండ్ అగ్నిపక్షాలు సీట్ల కేటాయింపు అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక వచ్చే నెలలో జరగనున్న ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొత్తం 5 స్థానాలకు కాంగ్రెస్ 4 సీట్లు దక్కే అవకాశాలు ఉండడంతో ఆ పార్టీ సీనియర్లంతా పదవులపై కన్నేశారు. ఇక మండలిలోకి ఎంట్రీ ఇచ్చేందుకు ఇది చాలా ఈజీగా మార్గం కావడంతో జోరుగా ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఈ సీట్లపై ఎప్పటికైతే పదవులు ఓసీ లీడర్లు
కర్చీఫ్ రేయగా సామాజిక సమీకరణాల ఆధారంగా కానీ ఎమ్మెల్సీ సీట్లు భర్తీ చేయాలని డిమాండ్ బలంగా వినిపిస్తుంది. ఇటీవల కులగణన చేయడంతో బీసీ లెక్కలు కూడా తేలాయి. బీసీ లెక్కంగా 56% ఉండడంతో ఆ వర్గం నేతలు ఆత్మవిశ్వాసం పెరిగింది. అదనంగా కాంగ్రెస్ లోని బీసీ నేతలు స్వరం చెప్తున్న తిమ్మార్ మల్లన్న, అంజయ్ కుమార్ యాదవ్ సొంత పార్టీలో కొందరు ఓసీ నేతలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఇక జనాభా సగానికి పైగా ఉన్న బీసీలు అణగదొక్కుతున్నారని మండిపడ్డారు. ఏ స్థాయి అన్యాయం జరుగుతుందని ఉదాహరణతో సహా బయట పెట్టగా వారి వ్యాఖ్యలు రాజకీయంగా పేను దుమారం కూడా రేపయ్యన్నట్టు ఒక వార్తనే చూస్తున్నాం. తర్వాత ఇక గ్రాడ్యుయేట్ స్థానానికి 70% పోలింగ్ జరిగినట్టు ఒక వార్తనే చూస్తున్నాం. నిన్న జరిగిన ఎమ్మెల్సీకి సంబంధించిన ఎన్నికలకు సంబంధించిన వార్తలు. ఇక మెదక్, నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ టీచర్ ఎన్నికలు 91% హాజరైనట్టు 91% పోలింగ్ అయినట్టు ఒక వార్త. తర్వాత వరంగల్, ఖమ్మం, నల్గొండ టీచర్ స్థానానికి 93% నమోదు అయినట్టు చూస్తున్నాం. తర్వాత కరీంనగర్ కు బ్యాక్స్ బిఆర్ అంబేద్కర్ స్టేడియం స్ట్రాంగ్ రూమ్ వచ్చే నెల 3న ఓట్ల లెక్కింపు ఉంటుందని ఒక వార్త. తర్వాత ఇక 2019లో పోలిస్తే భారీగా పెరిగిన పోలింగ్ శాతం, అది ఎవరు గెలిచే అవకాశం ఉందో మనం 3వ తారీఖు వరకు వెయిట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇది ప్రభాత వెలుగుకు సంబంధించిన కొన్ని వార్తలన్నీ మనం ఈరోజు చూసాం. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్. ఆర్ఎం న్యూస్. హలో, వెల్కమ్ టు ఆర్ఎం న్యూస్. ఈరోజు మనం సాక్షి పేపర్ కి సంబంధించిన తెలంగాణ వార్తలను చూద్దాం. ఇక అసౌకర్యానికి గురైతే క్షమించండి, మహాకుంభమేళా ముగిసింది. దేశ ఐక్యత కోసం జరిగిన మహాయజ్ఞం దిగ్విజయం ఇక అయింది అని ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఇక మహాకుంభమేళాలో ఏదైనా అసౌకర్యం కలిగినట్లు భావిస్తే క్షమించాలని గంగా, యమున, సరస్వతి మాతలతో పాటు ప్రజలకు ప్రార్థిస్తున్నానని పిఎం మోడీ వ్యాఖ్యానించడం జరిగింది. ఇక పాక్ నోట ఉపన్యాసాల ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల మండలి 58వ సమావేశంలో పాకిస్తాన్ ప్రదర్శన వాచాల తమ భారత్ దిట్టుగా దిప్పుకొట్టిందన్నట్టు వార్త. ఇక ఓటర్ల జాబితాలో గోల్మాల్, పశ్చిమ బెంగాల్ ఓటర్ల జాబితాలో భారీగా అవకతవకలు జరుగుతున్నాయని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆరోపించారు. ఇక తర్వాత ఈయూపై 25% సుంకాలు అన్నట్టు అమెరికా సుంకాలు 70 ఈయూను తాకింది. ఈయూ దిగుమతులపై 20% సుంకాలు విధిస్తున్నట్టు ట్రంప్ అనేది ప్రకటించడం జరిగింది. ఇక మరో సొరంగం ఎస్ఎల్బిసిలోని ప్రధాన టన్నెల్ను అనుసంధానమిచ్చేలా ఆడిట్ టన్నెల్ కు ప్రతిపాదన. ఇక గాలి ప్రసరణ, నీరు, మట్టి, రాళ్లు తొలగింపు, ఇక మనుషులు వెళ్లి వచ్చేందుకు వీలుగా నిర్మాణం. ఇక ప్రధాన సొరంగంలో 44వ కిలోమీటర్ల పాయింట్ వద్ద కలిసేలా ఏర్పాటు. ఇక మధ్యలో ఏదో ఒక వైపు నుంచి సమాంతరంగా నిర్మించే అవకాశం. తర్వాత ఇక భవిష్యత్తులో ఏవైనా ప్రమాదాలు జరిగితే సహాయక చర్యలు వీలు. ఇక ఆర్మీ వెస్టర్న్ కమాండ్ కర్నల్ పరీక్షిత్ మెహ్రా, బిఆర్ఓ మాజీ అదనపు డీజీ కేపీ పురుషోత్తం నేతృత్వంలో ప్రణాళిక. తర్వాత 3 రోజులు సహాయక చర్యలు పూర్తి చేయాలని అధికారులు మంత్రి ఉత్తమ్ కుమార్ అధికారులకు ఆదేశం అన్నట్టు ఒక వార్తనే చూస్తున్నాం. ఇక టన్నెల్ బోరింగ్ మిషన్ శిథిలాలను తొలగిస్తున్న రిస్క్ సిబ్బంది అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక శ్రీశైలం ఎడమగట్టు కాలువ ఎస్ఎల్బిసి ప్రాజెక్టు భాగంగా ప్రధాన సొరంగానికి అనుసంధానానికి మరో టన్నెల్ నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం సూత్రప్రాయం నిర్ణయించింది. ఇక భవిష్యత్తులో ప్రాజెక్టు నిర్వహణ సులభంగా సాగేలా, ఒకవేళ ఏమైనా ప్రమాదాలు జరిగితే వేగంగా చర్యలు చేపట్టడానికి వీలుగా ఆడిట్ టన్నెల్ ఏర్పాటు చేయాలని సిద్ధమైంది. ఇక ప్రధాన సొరంగం 14 కిలోమీటర్ పాయింట్ వద్ద కలిసేలా మధ్యలో ఏదో ఒక వైపు నుంచి సమాంతరంగా ఆడిట్ టన్నెల్ నిర్మించాలని, ప్రధాన సొరంగంలో గాలి ప్రసరణ, నీరు, మట్టి, రాళ్లు తొలగించాలని, మనుషులకు వెళ్లి వచ్చేందుకు వీలుగా ఉంటుందని, దీనికి సంబంధించిన విధి విధానాలు, ప్రాజెక్టు అయ్యే వ్యయం, ఇతర అంశాలకు పూర్తి స్థాయి నివేదిక సిద్ధం చేయాలని అధికారులకు యంత్రాంగాన్ని ప్రభుత్వం అనేది ఆదేశించడం జరిగింది. ఇక దమ్ముంటే నిరూపించు, తాను ఏ ప్రాజెక్ట్ అయినా అడ్డుకున్నట్టు దమ్ము ధైర్యం ఉంటే నిరూపించాలని సీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి సవాల్ విసరడం జరిగింది. ఇక ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ దయాదక్షిణాలతో తాను పార్లమెంట్ కు వెళ్లాలేదని స్పష్టం చేయడం జరిగింది కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఇక ప్రభుత్వానికి బాధ్యత రహితం, ఇక మంత్రులు పర్యాటక ప్రాంతానికి వచ్చినట్టు హెలికాప్టర్ లో వచ్చి వెళ్తున్నారు, హరిత ధ్వజం అన్నట్టు ఒక వార్త. ఇక ప్రాజెక్టులకు నాశనం చేసింది మీరే అన్నట్టు ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా సవాల్ అనేది విసిరడం జరిగింది. ఇక మరేళ్ల ఎస్ఎల్బిసి కరెంట్ కూడా ఇవ్వలేదు, జేబులు నింపుకోవడానికి ప్రాధాన్యం ఇచ్చారు బీఆర్ఎస్ పై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫైర్ అన్నట్టు ఒక వార్త. ఇక తెలంగాణ రాజ్యం ఎవరు ఆపలేరు, ఏడాదిలోనే భారీగా పెట్టుబడులు సాధించాం సీఎం రేవంత్ రెడ్డి. ఇక ఉద్యోగుల కల్పనలో నంబర్ 1 మనమే, రాష్ట్రాన్ని $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మార్చుతామని వెల్లడి. ఇక మాదాపూర్ లో హెచ్సిఎల్ గ్లోబల్ డెలివరీస్ సెంటర్ ను ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి.
తెలంగాణ రైజింగ్ ఎవరు ఆపలేరు ఈ విషయంలో గతంలో కొందరు అనుమానాలు వ్యక్తం చేసినా కూడా ప్రపంచం మొత్తం అంగీకరిస్తుంది. తెలంగాణను $1 ట్రిలియన్ జీడిపి కలిగిన రాష్ట్రం మారుస్తామని నేను చెప్పినప్పుడు చాలా మంది సాధ్యం కాదని అనుమానాలు వ్యక్తం చేశారు. సీఎం గా నేను దావోస్ కు 2 సార్లు పర్యటించిన భారీ పెట్టుబడులు సాధించా. తొలిసారిగా 1.78 లక్షల కోట్లు MOUలపై సంతకాలు జరిగాయి అని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. దాంతో హైదరాబాద్ రైజింగ్ ఇకపై ఆగదని ప్రపంచం మొత్తం నమ్ముతుందని చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక సీఎం గురువారం హైదరాబాద్ లో మాదాపూర్ మంత్రి శ్రీధర్ బాబు కలిసి HCL టెక్నాలజీ గ్లోబల్ డెలివరీ సెంటర్ ను ప్రారంభించడం జరిగింది. ఇక ఎమ్మెల్సీ పోలింగ్ ప్రశాంతం. వరంగల్, ఖమ్మం, నల్గొండ ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ స్థానంలో పోలింగ్ 93.55%. కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్ జిల్లా పట్టుభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో పోలింగ్ 70.42% జరిగినట్టు. తర్వాత కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్ జిల్లా ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ స్థానంలో 91.90% జరిగినట్టు. ఇక మార్చ్ 3న కౌంటింగ్ ప్రక్రియ అనేది మొదలయ్యే అవకాశం ఉంది. ఇక నల్గొండ పట్టణంలో NG కళాశాల పోలింగ్ కేంద్రం వద్ద ఓటు వేసేందుకు బారుదీరిన ఉపాధ్యాయులు అన్నట్టు ఒక వార్త అనేది చూస్తున్నాం. ఇక సీట్లని మనోళ్ళకి రాష్ట్ర విద్యాసంస్థలో ప్రవేశాలు నిబంధనలకు సర్కార్ సవరణ. ఇక 85% తెలంగాణ వారికి, 15% తెలంగాణ నేపథ్య ఉన్న వారికి అన్నట్టు ఒక వార్త. ఇక రాష్ట్రపతి త్వరలకు సవరణ చేస్తూ జీవో విడుదల. తెలంగాణ 4 ఏళ్ల చదివిన వారికి స్థానిక గుర్తింపు, 10 ఏళ్ల తెలంగాణలో ఉన్న వారికి అన్రిజువల్ కోటాకు అర్హత అన్నట్టు ఒక వార్త అనేది చూస్తున్నాం. ఇక దాగుడు మూతలు వద్దు, సాకులు చెప్పవద్దు, బకాయించవద్దు. మాజీ ENCలపై జస్టిస్ PC ఘోష్ కమిషన్ ఫైర్. ఇక కాళేశ్వరం బరాజును సంబంధించిన పలు అంశాలపై ప్రశ్నల వర్షం. DPR తయారీకి 677 కోట్లను వాక్ఫోర్స్ ఎలా ఇచ్చారు? అధికారుల జవాబులపై పలుమార్లు అసహనం వ్యక్తం చేసిన కమిషన్. ఇక విచారణ నిర్వహించేందుకు తన కార్యాలయానికి వస్తున్న జస్టిస్ ఘోష్ అన్నట్టు ఒక వార్త అనేది చూస్తున్నాం. ఇది కాళేశ్వరానికి సంబంధించిన వార్త. ఇక చెరుకు రసానికి బాసట్. చెరుకు రసాన్ని ఇష్టంగా తాగేవారు చాలా మంది ఉంటారు. అయితే ఈ రసం తయారీకి వినియోగించేది సాధారణ చెరుకు కాదు, అందుకోసం ప్రత్యేకమైన పంట ఉంది, అదే బాసట్. సంగారెడ్డి జిల్లా రైతు ఈ రకం చెరుకు సాగు చేస్తున్నారు. దీని నుంచి వచ్చే జ్యూస్ ఎంతో రుచికంగా ఉంటుందని ఇక్కడ ఒక వార్త అనేది ఇవ్వడం జరిగింది. ఇది సాక్షి పేపర్ కి సంబంధించిన కొన్ని వార్తలనే మేము చూసినాం. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, కామెంట్ అండ్ షేర్ మై ఛానల్. థాంక్స్ ఫర్ వాచింగ్ RM News. హలో ఆల్, వెల్కమ్ టు RM News. ఈ రోజు నమస్తే తెలంగాణకు సంబంధించిన కొన్ని వార్తలు అనేది చూద్దాం. హెడ్లైన్స్. ఇక BRS ఒత్తిడి, సర్కారు తడబడి అన్నట్టు ఒక వార్త అనేది చూస్తున్నాం. ఇక SLBC టన్నల్లో చిక్కుకున్న 8 మంది ఆచూకీ కనుగొనేందుకు నిన్నటి వరకు తటపటాయించిన రాష్ట్ర ప్రభుత్వం ఎట్టికేలకు కదలిక వచ్చింది. ఇక BRS ప్రతినిధులు బృందంతో గురువారం ఘటనా స్థలం వద్దకు వెళ్లిన హరీష్ రావు 6 రోజులు ఎందుకు సరైన చర్యలు చేపట్టలేదని నిలదీయడం, సొరంగం వద్ద బృందాలు కలిసి రెస్క్యూ ఆపరేషన్ ఎందుకు డీలా అవుతుందని, కన్వీనర్ బెల్ట్ రిపేర్ ఎందుకు చేయడం లేదని ప్రశ్నించడంతో నీళ్లు నమలడం అధికారులమైంది. ఇక ఇప్పటికే సర్కారు నిర్లక్ష్యం విమర్శలు రావడం, BRS తీవ్ర ఒత్తిడి రావడంతో 6 రోజులు అసలైన రెస్క్యూ ఆపరేషన్ మొదలైంది. సహాయ బృందాలు స్వయం నిర్ణయాధికారం తీసుకునే స్వేచ్ఛను ప్రభుత్వం కల్పించడంతో కమిషన్ ఇక ఆపరేషన్ వేగవంతం అయింది. మట్టి దిబ్బాలు కింద ఇరుక్కుపోయిన TBM మిషన్ ను కట్ చేస్తూ సొరంగంలో పెరుకుపోయిన బురదను లోకో ట్రైన్ బయటకు తిరలిస్తూ బృందాలు ముందుకు పోతున్నాయి. ఇక ప్రమాదం జరిగిన 5 రోజులు గడిచినా తమ వాళ్లకు బయటికి తీసుకురాకపోవడంతో ఆవేదనతో కూలీలు స్వరాష్ట్రాలకు తరలిపోవడం కనిపించిందని ఇక్కడ ఒక వార్త అనేది ఇవ్వడం జరిగింది. ఇక ప్రమాదం జరిగిన SLBC టన్నల్ను గురువారం పరిశీలిస్తున్న మాజీ మంత్రి హరీష్ రావు, శ్రీనివాస్ గౌడ్, నిరంజన్ రెడ్డి, RS ప్రవీణ్ కుమార్ తదితరులు ఇక టన్నల్లో ఇరుక్కుపోయిన TBM మిషన్ కట్ చేస్తున్న రెస్క్యూ సిబ్బంది అన్నట్టు ఒక వార్త ఇక్కడ ఒక పిక్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక 6 రోజులు మొదలైన ఆపరేషన్. BRS నేతల పర్యటన తగిలిన చెగ, కాలయాపన వదిలి కదిలిన ప్రభుత్వం ఎట్టికేలకు సహాయ చర్యలకు వేగవంతం. ఇక రెస్క్యూ బృందానికే పూర్తి నిర్ణయాధికారం. ఇక TBM మిషన్ కటింగ్ పనిలో టీములు ఇక బురదను బయటికి తీసుకొస్తూ ముందుకు ఇక భారీ పంపులతో టన్నెల్లోకి నీటి తోటవేత. ఇక ఆవేదనతో సొంత రాష్ట్రానికి కార్మికులు అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక ప్రమాదంపై పరిహాసమా, కార్మికులను కాపాడకుండా సీఎం మంత్రుల టూర్ లో బిజీ మంత్రులు పొద్దుగాలుస్తున్నారు. ఇక సాయంత్రం పోతున్నారు. ఇక రెస్క్యూపై ఒక నిర్ణయం తీసుకోవడానికి 6 రోజుల ఢిల్లీకి
చక్కెలు కొట్టే రేవంత్ కు సమీక్షించే సమయం లేదా ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కృషి అభినందిస్తున్నాం. హరీష్ రావు ఇక ఎస్ఎల్బిసి టన్నల్ పరిశీలించిన బీఆర్ఎస్ బృందం అన్నట్టు ఒక వార్త. ఇక అడుగడుగున ఆకాంక్షలు హరీష్ రావు బృందం పర్యటన సందర్భంగా దోమలపంట వద్ద భారీ పోలీసులు మోహరింపు. ఇక ఎస్ఎల్బిసి వెళ్తుండగా 5 చోట్ల ఆపిన పోలీసులు. ఇక మంత్రి ఉత్తమ్ కలవకుండా గేటు వద్ద అడ్డగింత. ఇక మాజీ మంత్రులు ఆగ్రహం బట్టించిన నిరసన. ఇక చివరికి సొరంగం వద్దకు 8 మందికి అనుమతి. ఇక కెమెరాలు ఫోన్లు కూడా లేకుండా వెళ్లాలంటూ ఆకాంక్షలు విధించిన ప్రభుత్వం అన్నట్టు ఒక వార్త అనేది చూస్తున్నాం. తర్వాత ఇక ఇంజనీరింగ్ వృత్తి విద్యా కోర్సులో ఏపీ కోటా కట్. ఇక మన సీట్లు మనకి 85% లోకల్, 15% ఓపెన్ కేటగిరీ. ఇక ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసినట్టు ఒక వార్త అనేది చూస్తున్నాం. ఇక ముగిసిన ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ 2 ఉపాధ్యాయులు, ఒక పట్టుభద్రుల స్థానాలు ఓటింగ్. ఇక నల్గొండ ఉపాధ్యాయ స్థానంలో అత్యధికంగా 93.55% పోలింగ్. పలు చోట్ల ఉద్రిక్తత వాతావరణం. మార్చి 3న ఓట్లు లెక్కింపు అన్నట్టు ఒక వార్త. తర్వాత ఇక దళిత అభ్యర్థులను బలి పెడతారా ఎమ్మెల్సీ ఎన్నికల కోసం కాంగ్రెస్ ప్లాన్ అన్నట్టు. పొత్తుతో కాంగ్రెస్ దక్కని 2 సీట్లు. ఇక క్రాస్ ఓటింగ్ దక్కనున్న 2 సీట్లు. ఇక ప్రణా మిత్రుల కోసం సీఎం రేవంత్ పట్టు. ఇక త్యాగం చేసిన జీవన్ రెడ్డికి మొండి చేయి. 1 సిపిఐకి మరో సీటు మజ్లిస్ లోబి. ఇక లాబీ ఫిరాయింపు ఎమ్మెల్యేలను కేటాయించిన 4వ అభ్యర్థికి నిలబెట్టే యోచన. ఇక అదే సీటు దళిత నేతకిచ్చేందుకు కసరత్తు చేస్తున్నట్టు ఒక వార్త అనేది చూస్తున్నాం. ఇది ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన వార్త అనేది చూస్తున్నాం. ఇక సాంకేతిక ఆవిష్కరణకు నైతికత తోడవాలి కేటీఆర్. టెక్నాలజీ బాధ్యత వాడుకోకపోతే భారీ విధ్వంసం. ఒక కాలర్ టూల్తో సైబర్ నేరాలు అరికట్టలేమని కేంద్రం గుర్తించాలి. టెక్నాలజీతో పర్యావరణంపై పడే ప్రభావాన్ని అధ్యయనం చేయాలి. సాంకేతిక నిరక్షరాస్యతను ఎలా అధిగమించాలో ఆలోచించాలి. బెంగళూరు జరిగిన టెక్ ఇన్నోవేషన్ సమ్మిట్ లో కేటీఆర్ పాల్గొనడం జరిగింది. ఇది నమస్తే తెలంగాణ సంబంధించిన కొన్ని హెడ్లైన్స్ అనేది ఈ రోజు మనం చూసినాం. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, కామెంట్ అండ్ షేర్ మై ఛానల్. థాంక్స్ ఫర్ వాచింగ్ ఆర్ఎం న్యూస్. హలో వెల్కమ్ టు ఆర్ఎం న్యూస్. ఈ రోజు మనం ఈనాడు సంబంధించిన తెలంగాణ వార్తలను చూద్దాం. ఇక తెలంగాణ రైజింగ్ ఎవరు ఆపలేరు. సీఎం రేవంత్ రెడ్డి ప్రపంచ స్థాయి నగరాల్లోనే హైదరాబాద్ పోటీ. ఇక ఏడాదిలోనే అత్యధిక పెట్టుబడులు రాబట్టారు. ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెచ్సిఎల్ టెక్ గ్లోబల్ డ్రైవర్ సెంటర్ ను ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి. ఇక త్వరలో $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ. తెలంగాణను $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ తీర్చిదిద్దుతాను మేము ప్రకటించినప్పుడు అది ఆశ్చర్యమని చాలా మంది అన్నారు. వారి అనుమానాలను పట్టుపంచాలు చేస్తూ మేము అధికారంలో వచ్చాక 2 సార్లు చేసి దావోస్ పర్యటనలో 40,000 కోట్లు అంటే రూపాయలు 1.78 లక్షల కోట్లు పెట్టుబడులు రాబట్టాం. $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ లక్ష్యాన్ని త్వరలోనే అందుకుంటామంటూ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించడం జరిగింది. ఇక తెలంగాణ పాటు హైదరాబాద్ మహానగరం దేశంలో అత్యంత వేగం అభివృద్ధి చెందుతున్నదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఇక ఏడాదిలోనే రాష్ట్రానికి దేశ విదేశాల నుంచి అత్యధిక పెట్టుబడులు రాబట్టాయని తెలిపారు. ఇక తెలంగాణ రైజింగ్ ఎవరు ఆపలేరని ఉద్ఘాటించారు. ఇక ఐటీ పరిశ్రమ శాఖ మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి హైదరాబాద్ మాదాపూర్ హెచ్సిఎల్ టెక్ గ్లోబల్ డెలివరీ సెంటర్ ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముంబై, ఢిల్లీ, చెన్నై, బెంగళూరు లో కాకుండా ప్రపంచ స్థాయి నగరాల్లో హైదరాబాద్ పోటీ పడుతుంది. ఈ విషయాన్ని నేను మొదట్లో ప్రస్తావించినప్పుడు అది ఏదో కళగా కొందరు కొట్టిపారేశారు. డేటా సెంటర్లు, గ్రీన్ ఎనర్జీ, లైఫ్ సైన్సెస్, బయోటిక్, నైపుణ్యాభివృద్ధి, తయారీ రంగంలో హైదరాబాద్ కేంద్ర ఆధునికగా మారిందని ఇప్పుడు ప్రపంచం మొత్తం అంగీకరిస్తున్నట్టు సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించడం జరిగింది. ఇక తెలంగాణలో కొత్తగా 100 పోలీస్ స్టేషన్లు అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. 150 వరకు ఠాణాలు స్థాయి పెంపు రాష్ట్ర సర్కారు కసరత్తు. ఇక రాష్ట్రంలో శాంతి భద్రతల పర్యవేక్షణ అత్యంత ప్రాధాన్యం ఇస్తున్న ప్రభుత్వం క్షేత్రస్థాయిలో పోలీసుల వ్యవస్థ పటిష్టం చేసేందుకు చర్యలు చేపడుతుంది. ఇందులో భాగంగా పెద్ద సంఖ్యలో కొత్త పోలీస్ స్టేషన్ పనులు ఏర్పాటు చేయాలని భావిస్తుంది. ఇక కొత్తగా సబ్ డివిజన్లు, సర్కిల్ కార్యాలయాలు, ఇక ట్రాఫిక్ ఠాణాలతో పాటు మహిళా పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం అనేది ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్టు ఒక వార్త అనేది చూస్తున్నాం. అంటే త్వరలోనే ఇంకా 100 పోలీస్ స్టేషన్లు తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చేస్తున్న ఒక వార్త అనేది మనం చూస్తున్నాం. ఇక విద్యుత్ సంస్థలకు నిధులు ఎత్తిపోతలేవి. ఇక నత్తనడకన పాలమూరు రంగారెడ్డి కరెంట్ పనులు. ఇక రూపాయలు 1,400 కోట్ల బిల్లులు పెండింగ్ అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. పాలమూరు రంగారెడ్డి పథకం కోసం వద్ద నిర్మించిన 400 kV సబ్ స్టేషన్ ఆగిపోయినట్టు ఒక వార్త అనేది చూస్తున్నాం. ఇక స్థానికేతర కోట. ఇక తెలంగాణ వాసులకి ఏపీ విద్యార్థులు పోటీ పడడానికి అవకాశం లేదు. ఇక 6 నుంచి 12 తరగతి వరకు చదువు ఆధారంగా స్థానికత గుర్తింపు. ఇక ఇంజనీరింగ్ తో పాటు ఇతర వృత్తి విద్యా కోర్సులను వర్తింపు. ఇక జియో 15 జారీ చేసినట్టు ఒక వార్త. అంటే ఇప్పుడు ఇక్కడ
6 నుంచి 12వ తరగతి వరకు చదువు ఆధారంగా స్థానికత అనేది గుర్తిస్తారు. తర్వాత వాళ్లకు రిజర్వేషన్ అనేది ఉండడం జరుగుతుంది, సీట్ రిజర్వేషన్. ఇక మాజీ మంత్రులు అబద్ధాలు, ప్రాజెక్టులు సర్వనాశనం చేసింది ఘనత కేసీఆర్, హరీష్ రావుదే. ఇక కార్మికులను రక్షించేందుకు తీవ్ర శ్రమిస్తున్నామంటూ ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించడం జరిగింది. ఇక మాట్లాడుతున్నాం మంత్రి ఉత్తమ్ కుమార్, చిత్రంలో వంశీ విహెచ్ తదితరులు అన్నట్టు వార్త చూస్తున్నాం. రాష్ట్రాన్ని 10 ఏళ్ల పాటు పాలించిన బీఆర్ఎస్ ఎస్ఎల్బీసీ టన్నుల్లో డివాటరింగ్ విద్యుత్ సదుపాయం కల్పించలేదని ఈ ప్రాజెక్టు విషయంలో మాజీ మంత్రి అబద్ధాల ప్రచారం చేస్తున్నారని నీటిపారుదల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. తెలంగాణ ప్రాజెక్టు సర్వనాశనం చేసిన ఘనత కేసీఆర్, హరీష్ రావు లేదని గురువారం ఆయన ఇక్కడ ఎమ్మెల్యే వంశీకృష్ణ, మాజీ ఎంపీ విహెచ్ కలిసి విలేకరులతో మాట్లాడారు అన్నట్టు ఒక వార్త అనేది చూస్తున్నాం. ఇక ముఖ్యమంత్రి మీరా నేనా, మీరు చేతకాని నాని ఇతరులపై రుద్దుతారా, ఏ ప్రాజెక్టున అడ్డుకున్నారో నిరూపించండి, సీఎం వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ధ్వజం అన్నట్టు ఒక వార్త అనేది చూస్తున్నాం. ఇక మొద్దు నిద్రలో ప్రభుత్వం సహాయక బృందాలు సమన్వయం చేయడంతో విఫలం. ఇక ఎస్ఎల్బీసీ సొరంగంలో 6 రోజుల్లో తట్టేడు మట్టి తీయలేదు మాజీ మంత్రి హరీష్ రావు. ఇక టన్నెల్ వద్ద క్యాంపు కార్యాలయంలో మంత్రి ఉత్తమ్ కలవడానికి అనుమతించకపోవడంతో వెనక తిరిగిన హరీష్ రావు, జగదీష్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్ ఇతరులు అన్నట్టు ఒక వార్తని చూస్తున్నాం. ఇక 3 ఎమ్మెల్సీ స్థానాల్లో ప్రశాంతంగా పోలింగ్, పట్టుభద్రుల నియోజకవర్గంలో 70%, 2 ఉపాధ్యాయుల స్థానాల్లో 90% పైగా ఓటు. ఇక వేతనపు జీవులకు కనీస ధీమా ₹50,000 అన్నట్టు ఒక వార్తని చూస్తున్నాం. ఇక ఈడీఎల్ఐ పథకాలు సవరణ నేడు ఈపీఎఫ్ లో సిబిటి ముందుకు ప్రతిపాదన అన్నట్టు ఒక వార్త అనేది చూస్తున్నాం. ఇక బ్యారేజ్లో నీటిని నింపమన్న నాటి ప్రభుత్వమే కాబట్టి సీఎం కేసీఆర్, మంత్రి హరీష్ రావు ఆదేశాలతో నిర్మాణం స్థానాలు మార్పు. ఇక బహిరంగ విచారణకు హాజరైన నల్ల వెంకటేశ్వర్లు అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇది కాళేశ్వరం సంబంధించిన కమిషన్ అనేది విచారిస్తుంది. సో కాళేశ్వరం కమిషన్ తెలిపిన విశ్రాంత ఈఎన్సీ వెంకటేశ్వర్లు మురళీధర్, వారితో పాటు మరో విశ్రాంత ఈఎన్సీ నరేందర్ రెడ్డి, గజ్వెల్ ఈఎన్సీ హరిరామ్ విచారించిన కమిషన్ ఇక పొంతన లేని సమాధానాలు ఇస్తున్నారంటూ జస్టిస్ ఘోష్ ఆగ్రహం కూడా వ్యక్తం చేయడం జరిగింది కమిషన్లపై. ఇది ఈనాడు సంబంధించిన కొన్ని తెలంగాణ వార్తలని మనం ఈరోజు చూసినాం. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, కామెంట్ అండ్ షేర్ మై ఛానల్. ప్లీజ్ సపోర్ట్ చేయండి. హలో, వెల్కమ్ టు ఆర్ఎంఎస్. ఈరోజు ఆంధ్రజ్యోతికి సంబంధించిన కొన్ని తెలంగాణ వార్తలు అనేది చూద్దాం. ఇక ఆడిట్ పెట్టండి, ఎంత ఖర్చైనా భరిస్తాం. ఎస్ఎల్బీసీ వద్ద సహాయక చర్యలు పర్యవేక్షణలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇక అరవింద్ కుమార్ అధికారులు అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక సొరంగం నుంచి బయటికి వెళ్లి ద్వారం ఏర్పాటు చేయండి, అధికారులకు ఉత్తమించిన. ఇక 14 కిలోమీటర్ల వద్ద ఏర్పాటు, అరవింద్ కుమార్ ప్రతిపాదన. బురద తొలగింపు షురు. ఇక లోకో ట్రైన్ కంటైనర్లతో సొరంగం నుంచి బయటకు. ఇక ప్లాస్మా గ్యాస్ కట్టర్ల సాయంతో ఐరన్ ద్వారాలు, పీబీఎం కటింగ్. ఇక టన్నల్ మధ్యంలో ద్వారం 30 ఏళ్ల క్రితం కేంద్రం ఒకే. ఇక పర్యావరణ అటవీ శాఖ ఇచ్చిన అనుమతి తాజాగా వెలుగులోకి అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక డ్రిల్లింగ్ బ్లాస్టింగ్ పద్ధతి సొరంగం. ఇక సర్కారు జేపీ అసోసియేట్స్ ప్రత్యామ్నాయ ప్రణాళిక 13.5 కిలోమీటర్ల నుంచి పక్కకు జరిగి 20 కిలోమీటర్ల వద్దకు లింక్. ఇక ఈ పద్ధతి తర్వాత తవితే త్వరగా పూర్తి అయ్యే యంచన. ఇక ఎన్జీఆర్ఐ ఎన్ఆర్ఎస్ఏ సూచనలతో ఎస్ఎల్బిసి పూర్తికి ప్రయత్నమాల మార్గం అన్నట్టు ఒక వార్త అనేది చూస్తున్నాం. ఎస్ఎల్బికి సంబంధించిన ఇంకో సొరంగం అనేది తవే యోచనలో ఉన్నట్టు ఇక్కడ ఒక వార్త అనేది చూస్తున్నాం. ఇక తెలంగాణ పరువు ఆగదు, హెచ్సిఎల్ గ్లోబల్ డెలివరీ సెంటర్ ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు అన్నట్టు ఒక వార్త అనేది చూస్తున్నాం. ఇక రాష్ట్ర క్రేజ్ పెట్టుబడులతో తొలిసిచ్చింది. ఇక అనుమానించిన వాళ్లే అవి నందిస్తున్నారు. రాష్ట్ర అభివృద్ధి ప్రపంచమే ఒప్పుకుంది. ఇక హెచ్సిఎల్ కొత్త క్యాంపస్ ప్రారంభంలో సీఎం. ఇక గోల్ఫ్ కోర్స్ విల్లా భూములు వివాదాన్ని సమరస్యంగా పరిష్కరించుకుందాం. ఇక సీఎం ను కలిసిన ఎంఆర్ వ్యవస్థాపకుడు. ఇక గత అధికారుల కమిటీగా అదనంగా న్యాయ నిపుణుల కమిటీ ఏర్పాటు చేయాలని సీఎం. ఇక వైఎస్ హయాంలో ఎంఆర్ భూకేటాయింపులు ప్రస్తుత విలువ 40 కోట్ల పైన అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక కేంద్ర పన్నులో రాష్ట్రాలకు మరింత కోత. ప్రస్తుతం ఉన్న 41% వాటా నుంచి 40% తగ్గించే యోచన. ఇక 2026-27 నుంచి అమలు. అక్టోబర్ లో ఆర్థిక సంఘం ప్రతిపాదన. ఇక 4.8% ఆర్థిక లోటు అంచనా కారణాలే ఆచరణలోకి వస్తే కేంద్రం ఏటా కనీసం 35,000 కోట్లు మిగులు అన్నట్టు ఒక వార్త అనేది చూస్తున్నాం. ఇక ఎస్ఎల్బిసి టన్నల్ వద్ద మీడియాతో మాట్లాడుతున్న హరీష్ రావు, జగదీష్ రెడ్డి, నిరంజన్ రెడ్డి తలపై సర్కారు వైఫల్యమే టన్నల్ నవమాత్రం చర్యలు. 6 రోజులు
తట్టెడు మట్టి తీయలేదు సీఎం వచ్చి చూసే సమయం లేదా కాంగ్రెస్ ప్రభుత్వంపై హరీష్ ధ్వజం. ఇక టన్నెల్లోకి అనుమతించినందుకు రోడ్డు పైన శ్రేణులతో బైఠాయింపు. ఇక ఎస్ఎల్బిసి జాప్యానికి వారి కారణమే. ఇరిగేషన్ నాశనం చేసింది కేసీఆర్, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శ. ఇక హరీష్ అన్ని అవస్థలు జూపల్లి. ఇక రేవంత్ దమ్ముంటే నిరూపించు, నేను ఒక్క ప్రాజెక్టు అడ్డుకున్నట్లు తెలియనా దేనికైనా రెడీ. మెట్రో ప్రాజెక్టు 2 దశకు రాష్ట్రం వద్ద పైసలు లేవు. ఇక కావాలని నన్ను కేంద్రం సర్కారుకు బద్నాం చేసే కుట్ర, మోదీ అనుమతితోనే హామీలు ఇచ్చారా కిషన్ రెడ్డి వ్యాఖ్యానంతో ఒక వార్త చూస్తున్నాం. ఇక తెలంగాణ రాష్ట్ర సంబంధించిన ఏ ప్రాజెక్టును తాను అడ్డుకున్నానని నిరూపిస్తే దేనికైనా సిద్ధమని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ఇక సీఎం రేవంత్ రెడ్డి దమ్ముంటే నిరూపించాలని సవాల్ ఇచ్చారు. గురువారం ఢిల్లీలో నేషనల్ మీడియా సెంటర్ లో కిషన్ రెడ్డి మాట్లాడుతూ మెట్రో దశకు కిషన్ రెడ్డి అడ్డుకున్నారని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై ఆయన ఘాటుగా స్పందించడం జరిగింది. ఇక పోలింగ్ ప్రశాంతం. నల్గొండ జిల్లాలో పోలింగ్ కేంద్రంలో క్యూలో ఉపాధ్యాయులు. ఇక ఉపాధ్యాయ స్థానంలో ఓటేసేందుకు పోటెత్తిన టీచర్లు. నల్గొండలో 93.5% హాజరిత శాతం పోలింగ్. తర్వాత కరీంనగర్ లో 91.99% నమోదు. పట్టుభద్రుల స్థానంలో 70.42% పోలింగ్ నమోదు. ఇక గోదాములకు బ్యాలెట్ బ్యాక్స్లు తరలింపు. ఇక 3 కౌంటరింగ్ నిర్వహణ విస్తృత ఏర్పాట్లు. ఒకటి పక్క రెండింటిలో గట్టి పోటీ. ఎమ్మెల్సీ ఎన్నికలపై కమలనాథులో చర్చ. ఇక ఏపీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారీగా పోలింగ్ పెద్ద ఎత్తున పాల్గొన్న టీచర్లు పట్టుభద్రులు అన్నట్టు ఒక వార్త అనేది చూస్తున్నాం. ఇక నన్ను అరెస్ట్ చేశారా రాజా, విచారణ కోసం పోసాని అని తీసుకొస్తున్న పోలీసులు. ఇక ఏపీలో పోలీస్ స్టేషన్ ముందు జనాన్ని ఉద్దేశించి పోసాని. ఇక ఎస్పీ పర్యవేక్షణలో విచారణ, ఎవరు చెప్తే వారిని తిట్టారు, స్క్రిప్ట్ ఎవరి హస్తం ఉంది అని ప్రశ్నలు వస్తాయి. ఇక రైల్వే కోర్టులో పోసానని హాజరుపరిచిన పోలీసులు. ఇక 5న విచారణకు రండి, గోరంట్ల మాధవ్కు పోలీసులు నోటీసులు అన్నట్టు ఒక వార్త అనేది చూస్తాం. ఇది ఏపీకి సంబంధించిన వార్తలు. ఇక జస్టిస్ బోస్ డిపిఆర్ కు రూపాయలు 677 కోట్ల లెక్కలన్నీ ఉన్నాయి, అబద్ధాలు చెప్పొద్దు, జల సంఘం రేఖలకు దాచిపెట్టారా లేదా, మాజీ అధికారులపై గోస్ కమిషన్ పై. ఇక జ్ఞాపక శక్తి తగ్గదన్న ఈజీఎన్సీ మురళీధరన్. ఇక నేటితో కులగణన రీసర్వే ముగింపు. ఇప్పటికీ వివరాలు సేకరణ పూర్తి జరగలేదన్న బీసీ సంఘాలు. ఇక చంద్రుడిపైకి డ్రోన్. నీటి జాడాల అన్వేషణకు అమెరికా కంపెనీ ప్రయోగం. ఇక జూపల్లి దక్షిణ ధ్రువ మీద మార్చి 3న దిగునున్న ల్యాండర్. ఇక దాంట్లోనే డ్రోన్. 65 అడుగుల లోయలో నీటి కోసం శోధన అన్నట్టు ఒక వార్త అనేది చూస్తున్నాం. ఇది ఆంధ్రజ్యోతికి సంబంధించిన కొన్ని వార్తలను మనం ఈరోజు చూసినా. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, కామెంట్ అండ్ షేర్ మై ఛానల్. మీరు ఏదైనా సలహాలు కూడా ఈ ఛానల్ కి అయ్యొచ్చు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆర్ఎం న్యూస్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, కామెంట్ అండ్ షేర్.